హర హర శంకర. మన వేద భారత పరిక్రమ యాత్రలో రాజస్థాన్లో చిత్తూర్గఢ్ జిల్లాలో మేవాడ్ ప్రాంతంలో ఉన్నాము. అయితే మన సప్తర్షి వేద పాఠశాలలో ఒక 5 సంవత్సరాల పాటు సామవేద అధ్యయనం చేసినటువంటి విద్యార్థి ఇక్కడ ఇదే ప్రాంతంలో ఉంటాడు. చిత్తూర్గఢ్లోనే ఇదే మేవాడ్ ప్రాంతంలోనే వీళ్ళకి పొలాలు ఇంకా ఏవో ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది కాకుండా ఇవన్నీ పక్కన పెట్టి వేదాధ్యయనం మీద ఆసక్తి చూపి ఇంత దూరం నుంచి ఇక్కడి నుంచి మన విశాఖపట్నం వచ్చి మన దగ్గర చదువుకున్నాడు. ఈ అబ్బాయి ఆయుష్ శర్మ ఇక్కడ ఉంటాడు. ఎవరికైనా చిత్తూర్గఢ్లో కానీ ఈ ప్రాంతంలో ఏదైనా అవసరం ఉన్నా మీ అందరూ కూడా మా వాడిని సంప్రదించవచ్చు. చక్కనైనటువంటి కుర్రాడు, వేదాధ్యయనం చేసినప్పటికీ ఇంటి పనుల్ని అన్నీ కూడా చూసుకుంటూ, అంటే వేదాధ్యయనం కేవలం భుక్తి కోసం కాదు, ఇది అధ్యయనం చేయాలి అనే ఉద్దేశంతో చేసాడు. అంతే తప్ప వీళ్ళకి ఇటుపక్క చాలా అన్ని రకాల సౌకర్యాలు కానీ అన్ని రకాల వసతులు అన్నీ ఉన్నాయి. వీళ్ళకి అధ్యయనం చేయాలని ఇంత దూరం నుంచి మన దగ్గరికి వచ్చి వీళ్ళందరూ సుమారుగా ఎంతమంది మీ బ్యాచ్ 15 మంది మన దగ్గరకు వచ్చి వేదం చదువుకొని వెళ్ళారు. వాళ్ళందరూ చిత్తూర్గఢ్ ప్రాంతంలో వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా 15 మంది కూడా చక్కగా వాళ్ళు సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యి వాళ్ళ ఈ మధ్యకాలంలో పెళ్ళి కూడా మన వాడికి అయింది, చేసుకున్నాడు. బాగుంది, అంతా వెల్ సెటిల్డ్. వేదాధ్యయనానికి మన ఏమంటారు దాన్ని, స్థితిగతులతో పని లేదు. ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరే వేదాధ్యయనం మాత్రం ఖచ్చితంగా, వేదం మాత్రం విడిచిపెట్టకుండా వేద సంపదని మనం కాపాడాలి. ఆ బాధ్యత మనది. అందులో భాగంగా వీళ్ళందరూ కూడా చక్కగా ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి మనతో పాటు 5 సంవత్సరాలు ఉండి మన విశాఖపట్నంలోనే చదివారు అని అంటే అది సామాన్య విషయం కాదు. వీళ్ళందరినీ వదిలి ఇంత దూరం నుంచి వచ్చారు అని అంటే ఇంకా ఉత్తరోత్తర ఎంతోమంది విద్యార్థులను మనం కూడా తయారు చేస్తాము. ఇదే ప్రాంతం నుంచి కాకపోవచ్చు, వివిధ ప్రాంతాల నుంచి కూడా మన దగ్గరికి వస్తారు, ఇలాగే తయారవుతారు. జై హింద్. चित्तौड़गढ़ दुर्ग, ये चित्तौड़गढ़ पश्चिम है, पश्चिम भाग, उधर पूर्व भाग है, और इसके बिल्कुल अपन दक्षिण भाग की तरफ चलते थे, वहाँ पे जो आक्रमण हुआ था वो इसी दिशा से हुआ था. उधर पूरा दीवार इत्यादि भी पूरा खंडित हो चुका है, और इसका पूरा पर्यटन स्थल है. इधर भी कुछ हुआ था आक्रमण इत्यादि, इधर भी पूरा पहले सब बिखर गया था, उसको वापस पूरा रिवेन्यू किया. इधर से पूरा चित्तौड़गढ़ अपने को एक ही दृश्य के अंदर देखने के लिए मिलता है. ऐसा यहाँ से सूर्यास्त के समय भी काफ़ी आरामदायक और अच्छा महसूस होता है इस तरफ से.